ఉన్న 70 సంవత్సరాల క్రితం 1955లో ఇంత రాజకీయ చైతన్యం లేదు. అప్పట్లో రాజకీయ స్పృహ అన్నటువంటిది చాలా కొద్ది మందిలోనే ఉండింది. ఈరోజు పరిస్థితులు పూర్తిగా దానికి భిన్నంగా ఉన్నాయి. నెల్లూరు ప్రజలు ముఖ్యంగా రాజకీయంగా చైతన్యవంతులు. కానీ ఒక్క విషయం చెప్పుకోవాలి, నెల్లూరు నుంచి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారే కానీ ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు నెల్లూరుని అభివృద్ధి గతంలో చేసినటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి పోల్చి చూసుకుందాం. హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ ఈ పట్టణాలన్నీ కూడా నెల్లూరు కన్నా ఎక్కువ అభివృద్ధి చెందాయి. ఎందువల్ల? మనలో నెల్లూరియులు అన్నటువంటి ఒక భావన రావాలి. మన పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి భావన మనకు రావాలి. దానికి తప్పకుండా రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో పార్లమెంటు సభ్యుడిగా మీరు ఎన్నుకుంటే నేను మన యొక్క 7 మంది శాసనసభ్యులు ఖలీల్ భాయ్ గాని, ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న గాని, మన ప్రసన్న కుమార్ రెడ్డి అన్న గాని, మనకు విక్రమ్ రెడ్డి గాని, మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్న గాని, ఇక మన ప్రతాప్ రెడ్డి గారు గాని, అందరూ మన మధుసూదన్ యాదవ్ గాని ప్రతి ఒక్కరూ నెల్లూరు జిల్లా అభివృద్ధికి పాటుపడతామని సభాముఖంగా దేవుడి ప్రమాణంగా మీ అందరికీ నేను ప్రామిస్ చేసి చెప్తా ఉన్నా. జగన్ గారి పరిపాలనలో గత 5 సంవత్సరాల్లో ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, మైనారిటీస్ గాని ఎంత అభివృద్ధి చెందారో ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు మిగతా సామాజిక వర్గాలతో పాటు సమాంతరంగా రాజకీయంగాను ఆర్థికంగాను సామాజికంగాను వారిని సమాంతరంగా అభివృద్ధి చెందించేదానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అహర్నిశాలు కష్టపడి పనిచేశారు అన్నటువంటి మీ విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ఇదే రకంగా అటు మనం సంక్షేమ పథకాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. బడుగు బలహీన వర్గాలకి గతంలో కన్నా మెరుగైనటువంటి సంక్షేమ పథకాలు అందిస్తాం. గతంలో కన్నా ఇంకా ఎక్కువ అభివృద్ధిని చేసి చూపిస్తాం. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ 2 సమతుల్యం పాటిస్తూ రెంటిని కూడా సమతుల్యంతో సమానంగా రాష్ట్రాన్ని మనం అందరం కూడా కలిసి కట్టుగా అభివృద్ధి చేసుకుందాం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలి, మన దేశంలోనే మన ముఖ్యమంత్రి మొదటి 3వ స్థానంలో ఉన్నారన్నటువంటి విషయం మీ అందరు కూడా తెలుసుకోవాలి. అది మన ముఖ్యమంత్రి గారి ఘనత. ప్రజల గుండెల్లో ముఖ్యంగా పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పథకాలని అమలు చేసి ఈరోజు ప్రజల గుండెల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉండిపోయారు. అందుకే మరొక అవకాశం ఇవ్వండి, అభివృద్ధి సంక్షేమం మరింత మెరుగ్గా చేయిస్తాం. రాష్ట్రంలో 87% 100కి 87 మంది ఏదో ఒక సంక్షేమ పథకం కింద లబ్ధి పొందినటువంటి వాళ్ళే. కాబట్టి అక్కలరా చెల్లెమ్మలారా, మీకు లబ్ధి చేకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేసుకోండి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక చంద్రబాబు నాయుడు అణువణువులో పరమాణువులో ఉన్నటువంటి నెగటివిటీ, ఎల్లప్పుడూ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, ఎల్లప్పుడూ దుర్బుద్ధి, ఎప్పుడు మోసం చేస్తామా అన్నటువంటిది ఆలోచన, చెప్పిన అబద్ధం చెప్పకుండా మళ్ళీ తిరిగి కొత్త అబద్ధం చెప్పగలిగినటువంటి సమర్థత ఉండేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక దుష్ప్రచారం గురించి చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? వాలంటరీ వ్యవస్థ, అవినీతిని రూపుమాపి మధ్యవర్తులు దళారుల్ని లేకుండా చేసి ప్రజలకు నేరుగా
ముఖ్యమంత్రి గారే బటన్ నొక్కి ఈరోజు అవినీతికి తావు లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అందించేటటువంటి విజన్ ఉన్నటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. దాన్ని అడ్డుకునేదానికి రకరకాల కుటిల ప్రయత్నాలు చేసి ఈరోజు ఎన్నికల సందర్భంగా ఏ ఎలక్షన్ కమిషన్నో ఏ కోర్టులను ఆశ్రయించి ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థని మనం ధ్వంసం చేసేదానికి ప్రయత్నిస్తున్నటువంటి కుటిల కుట్రదారుడు చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మరొక విషయంలో కూడా చంద్రబాబు నాయుడు మరింత కూడా తప్పుదారి పట్టిస్తా ఉన్నాడు. దయచేసి మీరెవ్వరు కూడా నమ్మవద్దు అని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం కింద ఏదో రైతుల పొలాలందరూ కూడా లాక్కుంటున్నారు అన్నటువంటి దుష్ప్రచారాన్ని ఆయన చేస్తా ఉన్నాడు. ఇది దుష్ప్రచారం మాత్రమే. రైతులకు రైతు పొలాలన్నీ కూడా ప్రభుత్వ పరం అవుతాయన్నటువంటి దుష్ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఒక్క విషయం నీకు చెప్తా ఉన్నా, అబద్ధాలతో నువ్వు ప్రజలను మభ్యపెట్టలేవు. ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం, ప్రజల తరఫున నిలబడే ప్రభుత్వం, ప్రజల కోసం ఉండేటటువంటి ప్రభుత్వం అని నేను సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నా. పచ్చ మీడియాకి మీ అందరూ కూడా బుద్ధి చెప్పండి. అవినీతి దళారుల నిర్మూలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం తట్టుకోలేనటువంటి దివాలా కోరు చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. సిబిఎన్ వెనుక ఈ కుట్రలకు కుతంత్రాలకు కారకులు ఎవరు, ఆయన వెనుక ఎవరున్నారని ఒక్కసారి గమనిస్తే ఆయన రాజగురువు రామోజీరావు ఈ కుట్రల వెనుక ప్రధానమైనటువంటి వ్యక్తి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అసత్య ప్రచారం, పచ్చ కూటమి ప్రజలందరూ కూడా అసహ్యించుకుంటున్నారు. ప్రజలు అసహ్యించుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని అటు రామోజీరావు కానీ, అటు చంద్రబాబు నాయుడు కానీ, అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు బీజేపీ కానీ గుర్తుంచుకోవాలి అన్నటువంటి విషయం. ఈ యొక్క కూటమికి ఈ యొక్క పాలనా సౌలభ్యం లేని ఒక భావ సారూప్యత లేని ఒక రాజకీయ కూటమి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అన్నట్టు విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడిని ఒక్కటే సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా. మీరు అధికారంలోకి వస్తే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చే 4% రిజర్వేషన్ ముస్లిం సోదరులకి వెనక్కి తీసుకుంటామని చెప్తున్నారే, ఆ బిల్లును మీరు సపోర్ట్ చేస్తారా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయదు. అందరూ కూడా సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలందరూ సమానమే, అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ సమానమే. బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకురావాలన్నటువంటిదే మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం, ఆయన యొక్క టార్గెట్. అది తప్పకుండా నెరవేరుతుందన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేయచ్చు